అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మన రాష్ట్రం మనకు అయింది కానీ మన రాష్ట్రం మీద పాపపోళ్ళ కన్ను ఇంకా ఓలే. పాపాత్ముల కన్ను ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం మీదనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినోళ్ళు, తెలంగాణను దోసుకొని తినాలని చూసినోళ్ళు, కట్టుబట్టలతోని కట్టదాకా ఉరికించినా కూడా ఆ బట్టలు పెట్టుకోవడానికి జాగలేదు అని చెప్పేసి ఆ బ్యాగులలో అన్ని మోసుకొని పోయినోళ్ళు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద ఏడుస్తానే ఉన్నారు. అందుకనే బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీటి హక్కులకు మరణ శాసనం రాయాలని చూసిండ్రు. పేరుకు చిన్నదే అని చెప్పేసి కాలువ చూపెట్టి పెద్ద కాలువ పోతా పోతా ఉంటే పిల్ల కాలువలు మళ్లించి మొత్తం మన ప్రాంతానికి నీళ్లు లేకుండా చేసి మన తెలంగాణ రాష్ట్రం మళ్ళా ఎడారి కావాలని చూస్తానే ఉన్నారు. పోయిన 10 ఏళ్ళు నోరెత్తనోళ్ళు, పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడనోళ్ళు, పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం నీటి హక్కులను నీళ్లను దోసుకొని పోవాలని చూడనోళ్ళు ఇలా శిష్యుడిని ఇలా ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తా ఉన్నాడు బాబు చంద్రబాబు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, అటు ఆంధ్రాలో టీడీపీ ఉన్నది. ఇప్పుడు తుంగభద్ర ఏదైతే ఉన్నదో తుంగభద్ర మీద వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చి వీళ్ళకి అనుమతులు ఇస్తే రేపు రాయలసీమ ప్రాంతానికి తుంగభద్ర నీళ్ళని ఎక్కువ పట్టుకొని పోవచ్చు. అటు కర్ణాటకకు ఇటు ఏపీకి దారాదత్తం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనకు అసలు ఆ నీళ్లు మనకు రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తా ఉన్నాడా అని ఇగో ఈ లెటర్ చూసిన తర్వాత ఒక డౌట్ కొడతా ఉన్నది. ఈ ఒక్క లెటర్ తోని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతం మీద ఏ విధమైన కుట్ర చేస్తా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లెటర్ ఎవరు రాసిండ్రు ఏం కథ అని అంటే మనం ముచ్చట్లకు పోయినాక మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ ఒక లైక్ కూడా కొట్టుండ్రి, అట్లనే షేర్ చేయండి. ఇక ముచ్చట్లకు పోతే తుంగభద్ర నదికి సంబంధించి 15.9 టీఎంసీల నీళ్లు మనకు వాటా దాంట్లో. మరి అవిటిని వినియోగించుకుంటున్నామా? ఆ నీళ్లు మనకు వస్తున్నాయా? ఇప్పుడు తుంగభద్ర మీద కర్ణాటక రాష్ట్రం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తుంగభద్ర నది మీద ఇష్టారీతిన ప్రాజెక్టులు కట్టుకోవడానికి ముందటికి అడిగేస్తా ఉన్నది. ఆల్రెడీ ఇలా గేట్ల పునర్వ్యవస్థీకరణ అయిపోయింది. గేట్ల ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద అర్జేసుకున్నారు. ఇంకో ముచ్చట చెప్పాలంటే నిన్న జలసౌదలో తుంగభద్రకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ తుంగభద్ర నదికి సంబంధించి ఒక సమావేశం జలసౌదలో సమావేశం ఏర్పాటు చేసిండ్రు కదా. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అండ్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ సలహాదారుడు వీళ్ళందరూ పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే జలసౌదలో మీటింగ్ జరిగినప్పుడు కనీసం ఇంజనీర్లకు కూడా లోపలికి పోవడానికి అవకాశం లేకుండా అడ్జేస్తా ఉన్నారు. ఆఫీసర్లు లేకుండా వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళే అడ్జేస్తా ఉన్నారు అన్నప్పుడే మనకు అర్థం కావాలి వీళ్ళు తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి నీళ్లు లేకున్నా సరే ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించకపోవాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి మనకు అర్థం కావాలి. మరి జలసౌదలో అందరి సమక్షంలో జరగాల్సిన మీటింగులు నీళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు మంచి చేస్తే ఎవరు అడ్డుకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? అందరూ మంచి జరగాలని కోరుకుంటారు కదా. అక్కడ మంచి చేస్తలేరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటి హక్కుల విషయంలో తారుమారు చేస్తా ఉన్నారు, కింది మీద చేస్తా ఉన్నారు. కృష్ణా జలాలను వాడుకోలేకపోయిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా ఏ సంవత్సరంలో కూడా ఇంత తక్కువ నీటి శాతం వాడుకోలే కృష్ణా జలాలలో. మన వాటాను సక్రమంగా దాదాపు 30% దగ్గర దాకానే వాడుకున్నారు కానీ 25% ఎప్పటికీ వాడుకోలే. పోయిన 10 ఏళ్ళు లెక్కలు తీసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసినా ఈ సంవత్సరమే 25% మాత్రమే వాడుకోగలిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆంధ్ర ప్రాంతం కోసం ఏ విధంగా త్యాగం చేస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి. అట్లే తుంగభద్ర నది విషయంలో కూడా తుంగభద్ర నది మీద కర్ణాటక ఏదైతే ఉన్నదో కర్ణాటకలో ఇష్టారీతిన ప్రాజెక్టులు కట్టడానికి మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇటు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? అటు ఆంధ్రప్రదేశ్ ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? దీని వెనక అర్థమైంది. రేపు ఏం చేద్దామని అనుకుంటుండ్రు? పాలమూరు బిడ్డనని చెప్పుకునే నువ్వు పాలమూరుకు మరణ శాసనం రాయాలని చూస్తా ఉన్నావు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండ్రు రేవంత్ రెడ్డికి. ఆ లేఖలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు ఏం కథ అవి పూర్తిగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా గేట్ల ఓపెనింగ్ కార్యక్రమానికి పోయి ఇకలు పగపగలు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ముచ్చట ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల విషయము
అట్లా మీద మీద మాట్లాడినట్టు కేంద్రానికి రేవంత్ రెడ్డి అట విన్నపిస్తా ఉన్నాడట. కేంద్రం విన్నపిస్తుంటదా? కొట్లాడితేనే ఈయనోళ్ళు, పోరాటం చేస్తేనే ఈయనోళ్ళు, విన్నపిస్తే అయ్యా బాన్సర్ మా నీళ్లు పోకుండా కాపాడుంది అంటే విన్నపం తెలియజేస్తే ఇంటదా, ఊకుంటదా? చంద్రబాబు నాయుడికే వంత వాడుతా ఉన్నావు నువ్వు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా, ఒకవేళ ఏర్పాటు చేసినా దానికి పోకుండా నువ్వు తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాస్తున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఇయ్యాల కోటాను కోట్ల తెలంగాణ ప్రజలు ఇలా ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇలా చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఎత్తుకుంటా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తుంగభద్ర నది హక్కులను తెలంగాణ రాష్ట్రానికి చెందేలా కాపాడాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిరు. ఒకసారి ఆ లేఖ మనం చదువుకుందాం. ఇది నిన్న రాసిన లేఖ. ఇగో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విషయం: తుంగభద్ర జిల్లాలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలి. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలి అని చెప్పేసి లేఖ రాసుకొని వచ్చింది. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటి. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారినాయి. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరువు పారద్రోలి పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కలకలలాడేలా చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తున్నది. నదుల అనుసంధానం పేరుతోని గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తున్న మీరు ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ వృద్ధితో వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి ఇగో ఇందులో ఫస్ట్ పేజ్ ఒక 5 పేజీలు అంటే 5 పేజీల లేఖ రాసుకొని వచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఎందుకంటే వాళ్ళకు నీళ్ళ మీద సోయి లేదు, అవగాహన లేదు. నీళ్ళ మీద సోయి అవగాహన ఉంటే వీళ్ళు ఈ విధంగా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే, తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లే విధంగా చేస్తా ఉంటే మర్రపడతారు, కొట్లాట చేస్తారు, తిరుగుబాట్లు ఏమనెత్తుతారు. కానీ అది ఏమీ లేదు. ఎందుకంటే ఇందులో కనీసం నీళ్ళ గురించి అవగాహన ఉన్న మంత్రి లేడు. ఒకవేళ ఉన్నా ఆయన మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కింద సలహాదారుని ఆంధ్ర ఆయనను తీసుకొచ్చి పెట్టిండు. తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించే వ్యక్తి ఆదిత్యనాథ్ దాసును తీసుకొచ్చి పెట్టిండ్రు. కాబట్టి దాన్ని వ్యతిరేకించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకించాడు. నేను తెలంగాణ బిడ్డలని చెప్పుకుంటావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కన్నా లేకపోయా, ఆయన ఉద్యమ ద్రోహి, కనీసం నీకన్నా ఉండాలి కదా, మరి నువ్వెందుకు మాట్లాడతలేవు అని చెప్పేసి చాలా సార్లు కడిగి పారేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డిని. సల్లేదు సప్పు లేదు, దీని మీద మాట్లాడిన పాపాల పోలేదు. రైట్, ఇక కంటిన్యూషన్. పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు కర్ణాటక నుంచి ఎన్ఓసి తెస్తున్నామనే సాకు చెప్పి తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా? తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి టీఎంసీలు 2 టీఎంసీలు, చిక్కాల పరివి 2.5 టీఎంసీ, చిక్కాల మంచి 5 టీఎంసీలు బ్రిడ్జ్ కమ్ బరాజ్లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జూలై 18న కొడంగల్ లిఫ్ట్ కు కర్ణాటక ఎన్ఓసి ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటి హక్కును కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటే ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్ కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం మీకు తెలియదా? గంట తెలితే గింత గీడిదాకా ఎందుకు వస్తుండే? 1 ఇయర్ నుంచి వాళ్ళు కడతాము, అజ్జేస్తాము, ఇవన్నీ అయితా ఉంటే అప్పుడే అజ్జేస్తా ఉండే. అడ్డుకోక పోతుంటారు. అది కూడా దాంట్లో కూడా స్వార్థము, ప్రయోజనాలు ఉంటాయి. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు పూర్తయితే ఈ ఆర్డీఎస్ కు రావాల్సిన ప్రవాహం ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది. లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా? రాయచూరు జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకాన్ని 85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నట్టే ఎందుకు అడ్డుకోవడం లేదు?
ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇంటేక్ నిర్మాణాలు 60% వరకు పూర్తయితే మీరు మీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదా? ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు? సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్ర ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీరు మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? దీని వెనుక ఉన్న లోపాయికార ఒప్పందాలు ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు మొన్న పంటలకు సంబంధించి నీళ్లకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక లేఖ రాసిండు. ఆ లేఖ రాసినప్పుడు సంబంధిత విలేకరి ఓ ముచ్చట అడిగినప్పుడు అది ఇంగ్లీష్ లో ఉన్నది, నేను చదివినా అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఇంగ్లీష్ లో ఉంటే అర్థం కాదా? దానికి కౌంటర్ కూడా ఇచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మీ లెక్క ఏమో ఇంగ్లీష్ రాదని పాడాయి నాకు అంత నీ లెక్క బటర్ ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ లో రాస్తే రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదని ఇగో తెలుగులో రాసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. క్షుణ్ణంగా చదువుకో, మంచిగా చదువుకో, గంట సేపు చదువుకో, లేకపోతే 2 గంటల సేపు చదువుకో, తప్పేమీ లేదు. చదువుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకు తప్పు లేదు అంటే నువ్వు చదువుకొని తేరుకొని బుద్ధికి అంటే మెదడుకు పదన చెప్పే లోపు ఆ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ లో రాస్తే డిక్షనరీలు వెతుక్కుంటావేమో అని చెప్పేసి తెలుగులో రాసిండ్రు. మంచిగా రాసిండ్రు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఎంతవరకు నిజంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి, ఇది మీరు చేయాల్సిన పని. కర్ణాటకను అడ్డుకోవాల్సింది మీరు చేయాల్సిన పని, కానీ మీరు చేస్తలేరు. అందుకే తెలంగాణ హక్కులు కాపాడే వ్యక్తిగా, తెలంగాణ నీటి కోసం పరితపించే వ్యక్తిగా, పార్టీ నాయకునిగా ఇలా మాజీ మంత్రి హరీష్ రావు మీకు లేఖ రాసిండు. ఇప్పటికే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగ్గా అందని పరిస్థితి ఉన్నది. కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోంది. ఆర్డీఎస్ లో కర్ణాటక వాటా 1.2 టీఎంసీ మాత్రమే, కానీ సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, 1.2 టీఎంసీ ఎక్కడ, 5 టీఎంసీలు ఎక్కడ? అసలు టీఎంసీ ఫుల్ ఫామ్ తెలియదు రేవంత్ రెడ్డికి. టీఎంసీ ఒక్క టీఎంసీతోని ఎన్ని లక్షల ఎకరాల నీళ్లు వారితే, అది కూడా వరి పంట వేస్తే ఎన్ని లక్షల ఎకరాలు వాడతాయో కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. ఒక్క టీఎంసీకి 10 లక్షల ఎకరాలు వాడతాయి, అది కూడా వరి పంట వేస్తే. ఒక్క టీఎంసీకి 10 లక్షల ఎకరాలు వాడతాయి అంటే అన్ని నీళ్లు వరి పంటనే. మళ్ళా వరికి ఎక్కువగా నీళ్లు కావాలి కదా. అసలు టీఎంసీ ఫుల్ ఫామ్ తెలియదు. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన అక్రమంగా కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్ మరియు చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతా ఉన్నది. ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని దెబ్బతీసే కర్ణాటక అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరించడం రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదు. వాళ్ళు ద్రోహులేనాయే సారు, వాళ్ళు ద్రోహులు కాబట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు. వాళ్ళు ద్రోహులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ద్రోహులు కాబట్టి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పట్టుకొని పోయిండు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్ కు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. చివరి ఆయకట్టులోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన ఆర్డీఎస్ ఫేజ్ 2ను పడావు పెట్టిన మీరు ఇప్పుడు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆర్డీఎస్ తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణపేట, కొడంగల్కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కన పెట్టారు. కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీసిండ్రు. 16.94 టీఎంసీల కేటాయింపులో సుమారు 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్ట్ కు మళ్లించి 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిండ్రు. ఇప్పుడు ఆర్డీఎస్ విషయంలో కర్ణాటకతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పాలమూరు రైతాంగానికి మరోసారి అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ 16.94 టీఎంసీలు అంటే రేవంత్ రెడ్డి ఇలా 15.94 టీఎంసీలనే మాట్లాడతాడు. లెక్కలు కూడా తెలివై. ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇట్లా 5 పేజీల లేఖ రాసిండ్రు. మొత్తం ఇగో కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, భీమా,
ప్రాజెక్టులకే పరిమితం కాదు. తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు, ఏమన్నంటే నల్లమల పులి బిడ్డనని చెప్పుకుంటాడు. ఆయనకి ఈయనకు 4 గంటల జర్నీ పడుతుందట. అయినప్పటికి కూడా నల్లమల అడవికి ఆయనకు 4 గంటల జర్నీ పడుతుందట. అయినప్పటికి కూడా నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటాడు. తొక్కుకుంటా వచ్చినా అని చెప్పుకుంటాడు. 90% పూర్తి చేసిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి చేతనైతే లేదు. చేత కాదు, సావు రాదు అన్నట్టు ఉన్నమా అంటే ఉన్నాము, తిన్నవార బసవన్న అంటే తిన్నా, ఉన్నవార బసవన్న అంటే ఉన్నా. ఈ తరీక ఉన్నది రేవంత్ రెడ్డి తప్ప తెలంగాణ నీటి హక్కుల ప్రయోజనాల కోసం పనిచేసుడు గాని, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం పనిచేసుడు గాని, ఇచ్చిన హామీల కోసం పనిచేయడం గాని, హామీలు నిలబెట్టుకోవడం కోసం పనిచేయడం గాని ఇదంతా ఏమీ లేదు రేవంత్ రెడ్డి. రైట్, అక్కడికే ఆగిపోదు. అది ఆర్డిఎస్ తుమ్మిల బీమా ప్రాజెక్టులకే పరిమితం అయిపోదు. మిగతా ప్రాజెక్టుల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తుంగభద్ర జలాలను కర్ణాటక ఇష్టారాజ్యంగా వినియోగించకుండా బజావత్ ట్రిబ్యునల్ అనేక నిబంధనలు కృష్ణా అవార్డులో పొందుపరిచింది. అయినప్పటికీ ఆ నిబంధనలు ఖాతరు చేయకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్లను, ఎత్తిపోతల పథకాలను నిర్మించడానికి పూనుకుంటున్నది. ఇంత ద్రోహం జరుగుతుంటే మీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం తలబెట్టడం కాదా? తెలంగాణ ప్రజల తరపున, పాలమూరు రైతాంగం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కింద సూచించిన డిమాండ్లు చేస్తున్నాం. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి. సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలి. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తూచా తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలి. గదేనైతుంది మనకు. అమ్మా గట్లగిన కేసు వేసింది అనుకో, ఆడున్నది ఏ సర్కారు? ఆయనతో పోయి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయరు. రైట్, కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసము తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలి. సమైక్య పాలనలో కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో జరిగిన అన్యాయాలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పాలమూరు ప్రజలు తమ జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నాం. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడడం ప్రభుత్వ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హక్కులను కాపాడడం కోసం బీఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుంది. ఎంత దూరం దాకా అయినా వెళ్లి కొట్లాడుతుంది అని చెప్పేసి మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి ఇట్లా లేఖ రాసుకొచ్చిండ్రు. మరి ఈ లేఖ చదువుకొని పోయినరా? తుంగభద్ర అయ్యేల గేట్ల ఓపెనింగ్ కు చదువుకోక ముందు పోయినరా తెలియదు కానీ తెలంగాణ నీటి హక్కులు రావాల్సినవి 15.94 టీఎంసీలు, 16.94 టీఎంసీలు అయితే 15.94 టీఎంసీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అక్కడ కోసపేటలో నిర్వహించిండ్రు కదా సభా సమావేశం. తెలంగాణ అంటే పాయిరం లేదు, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలనే ఆలోచన లేదు, మెదళ్ళ ఇంత గుజ్జు లేదు, ఆ ఉన్న గుజ్జు మోకాళ్ళకు జారిందేమో అని చెప్పేసి తెలంగాణ రైతాంగం ఇలా మాట్లాడుకుంటా ఉన్నది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయినరు ఈ పాలన మీద అని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు, చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ తరీఖగా ఉంటే కనీసము చాలా మంది మాట్లాడుతున్నారు, ఇట్లనే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇట్లనే వ్యవహరిస్తే చరిత్రలో ఎన్నడూ లేనంత హీనంగా, నీచంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోడు ఖాయమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా నిద్ర లేవుండ్రి. మన తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్ల కోసం కొట్లాడ చేసి జంగులేపి నీళ్లు తెచ్చుకుంటే ఇలా ఆ నీళ్లను కూడా మన ఆంధ్రప్రదేశ్ కు కొన్ని, ఇటు కర్ణాటక కొన్ని కమిషన్ల కోసము ఇట్లా తాకట్లు పెట్టి ఈ కథ అంతా నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కథ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అమార్ మీడియా తెలంగాణ ఛానల్.